రికార్డింగ్ ఆన్ చేస్తారా? 1 minute. సో 1 minute. సో లాస్ట్ క్లాస్ మనం ఏమనుకున్నాం, ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే ఓకే, ఆర్డర్ టు క్యాష్ కదా మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది. ఆర్డర్ టు క్యాష్. ఓకే ఓకే, ఆర్డర్ టు క్యాష్ O2C. P2P కంప్లీటెడ్ కదా? P2P ఓకే. సో మనకి P2P అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? O2C, ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ అంటే దేనికి సంబంధించింది? ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది ఆర్డర్ టు క్యాష్? SD సార్. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD కి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది అనమాట. ఆర్డర్ టు క్యాష్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు. మనకేం సంబంధం ఉండదు, 90% మనకేం సంబంధం ఉండదు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 90% వర్క్ అంతా కూడా ఎవరు చేస్తారు? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేస్తారు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది మనం టోటల్ గా డిస్కస్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తానంటే వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయండి. సో టుమారో అంటే రేపటి నుండి మనం నెక్స్ట్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోతాం. ఇంకా పెండింగ్ సిలబస్ ఏముందో అదంతా కూడా ఫినిష్ చేయాలి. మాక్సిమం ఒక 10 days టార్గెట్ మనకి. ఓకే, సో ఆర్డర్ టు క్యాష్ డిస్కస్ చేద్దాము. P2P, ప్రొక్యూర్ టు పే అంతా కూడా మనకి MM కి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. సో ఈరోజు ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి, O2C, ఆర్డర్ టు క్యాష్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా O2C అంతా కూడా కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. P2P అంతా కూడా వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. P2P రిలేషన్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. O2C రిలేషన్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. అందుకే O2P అనేది పార్ట్ ఆఫ్ ది MM, మెటీరియల్ మేనేజ్మెంట్. P2P పార్ట్ ఆఫ్ ది P2P పార్ట్ ఆఫ్ ది MM, మెటీరియల్ మేనేజ్మెంట్ లో పార్ట్ అనమాట P2P అనేది. O2C అనేది పార్ట్ ఆఫ్ ది SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో పార్ట్ అనమాట. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది. ఇది క్లియర్ కదా? రైట్. వన్ మినిట్, మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. మొత్తం టైప్ చేసి రెడీ ఉంది మన దగ్గర. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. డెడ్ ఈజీగా ఉంటుంది, చూడొచ్చు, సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్. ఇది అయిన తర్వాత వేరే కాన్సెప్ట్ కూడా, మన క్రెడిట్ మెమో అనే కాన్సెప్ట్ ఉంది, అది డిస్కస్ చేద్దాము. వెరీ దట్ 1 minute. టైప్ చేసిన షీట్ రెడీగా ఉంది మన దగ్గర, అది ఓపెన్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. One minute. O2C మీకు కాన్ఫిగరేషన్స్ నాట్ రిక్వైర్డ్ సార్, మేము చేస్తామంటే వీడియోస్ ఇస్తాను. మిగతావన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్ చెప్పిన 5 చెప్పినట్లున్నాను.
ఆ 5 టాపిక్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. మిగతా అన్ని కూడా కాన్ఫిగరేషన్స్ నేను చెప్తాను మీకు. ఓకే, చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఉంది, ఓపెన్ చేయండి, చూడండి, కొంచెం జూమ్ చేయండి. సో O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు దీన్ని. ఏంటి O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అంతా కూడా ఎస్డికి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. O2C is part of సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్డి కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. O2C డెఫినేషన్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving, fulfilling the customer requirement for goods and services. సో O2C లో కంప్లీట్ గా ఏం చేస్తాము? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి రిక్వైర్మెంట్స్? గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు. మీ కంపెనీ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకోండి, మీరు ఏం చేయాలి? సర్వీసెస్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. గూడ్స్ అనుకోండి, గూడ్స్ సేల్ చేస్తున్నారు అంటే గూడ్స్ రిక్వైర్మెంట్, కస్టమర్కి ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? సో O2C అంటే మీనింగ్ ఏంటంటే ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆర్డర్ టు క్యాష్ అనేది ఉపయోగపడుతుంది, O2C అంటారు. O2C మీన్స్ ఆర్డర్ టు క్యాష్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2P పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్, అవునా కదా? P2P పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. అక్కడ ఏం చేస్తాం? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తారు? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. మనం సేల్ చేస్తున్నాం. O2C మీన్స్ ఆర్డర్ టు క్యాష్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా లేదా? క్లియరా? రైట్. సో నెక్స్ట్ మనం P2P సైకిల్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే O2C లో కూడా మనం O2C సైకిల్ గురించి డిస్కస్ చేయాలి. ఇంటర్వ్యూలో ఈ స్లైడ్ లో ఏమైతే ఉన్నాయో ఇవన్నీ చదవండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూ ట్రాక్ చేసేస్తారు. అవసరం లేదు, జాబ్ లోకి వెళ్తే మీరు చేయరు. ఇవన్నీ ఎవరు చేస్తారు? SD వాళ్ళే చేస్తారు, మీకు సంబంధం లేదు. బట్ మీకు నాలెడ్జ్ కావాలంటే వీడియోస్ ఇస్తాను, డోంట్ వరీ, ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి అది చూసి. సో O2C ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ లో సైకిల్ ఎలా ఉంటుంది? కస్టమర్ ఎంక్వైరీ. ఫస్ట్ స్టెప్ ఏముంది? కస్టమర్ ఎంక్వైరీ. మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నారు, ఏం చేస్తారు? మీరు ఎంక్వైరీ చేస్తారు, ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు, మీరు కావాలనుకున్న ప్రోడక్ట్ ఉందా లేదనేది. ఫస్ట్ స్టెప్ కస్టమర్ ఎంక్వైరీ. ఏ ప్రోడక్ట్ కావాలో ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కస్టమర్ ఏం కావాలనేది కొటేషన్, ఏమేమి కావాలో వాటికి కొటేషన్ ఇస్తాం. కస్టమర్కి ఏమేమి కావాలో అవన్నీ అడిగి మనకి ఇవి కావాలన్నాడు, బిల్ ఇస్తాం కదా, దీన్ని ఏమంటారంటే కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా సరే ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది అనమాట, అది కొటేషన్ అని చెప్పచ్చు. కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ అనమాట. సో ఏదైనా కావాలంటే ఏం చేస్తాం? మీరు ఏదైనా బైక్ పర్చేజ్ చేయాలంటున్నారు, మీరు ఏం చేస్తారు? షోరూమ్కి వెళ్తారు. షోరూమ్కి వెళ్ళి ఆన్ రోడ్ ప్రైస్ ఇమ్మని అడుగుతారు. అంటే ఏంటి? ఆన్ రోడ్ ప్రైస్ అంటే టోటల్ కాస్ట్ ఎంత ఉంది, రోడ్ పైకి వచ్చే వెహికల్ వచ్చే టైంకి ఎంత అవుతుంది, అంటే రిజిస్ట్రేషన్ ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా కావాలి అవి ఎంత అవుతాయి, ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అంటారు. దీన్ని ఏమంటారు? ఎంక్వైరీ అంటారు. కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ. ఎంత అవుతుందో కొటేషన్ ఇస్తాం అనమాట. తర్వాత ఏం చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేషన్. అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడు క్రియేట్ చేస్తాం? అవైలబిలిటీ చెక్ చేసుకుంటాం. కస్టమర్ అడిగాడు, ఆ ప్రోడక్ట్ ఉందా లేదా. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అంటే అవైలబిలిటీ చెక్ అని చెప్పచ్చు. అంటే ఏంటి? అవైలబిలిటీకి సంబంధించిన అవైలబిలిటీ ఉందా చెక్ చేసుకుని సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. దీన్ని అవైలబిలిటీ చెక్ అని కూడా చెప్తారు. అవుట్ బౌండ్ డెలివరీ. అవైలబిలిటీ చెక్ అయిపోయింది అంటే ఏమేమో చెక్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు? అవుట్ బౌండ్ డెలివరీ అంటే ఏంటి? గూడ్స్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, డెలివరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేస్తారు, అవుట్ బౌండెడ్ డెలివరీ అంటారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ.
గూడ్స్ ఇష్యూని అసైన్ చేసేస్తారు. తర్వాత ఏం చేస్తారు, డెలివరీకి వెళ్తుంది. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా వెళ్తుంది. బిల్లింగ్ బిల్ సెండ్ టు కస్టమర్ అన్నాడు. అంటే డెలివరీతో పాటే డాక్యుమెంట్ కూడా వెళ్తుంది. మీరు ఏదైనా ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఇన్వాయిస్ కూడా వస్తుంది కదా మీకు, అదనమాట. బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా వెళ్తుంది కస్టమర్ కి. తర్వాత రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్, ఇవి కూడా వస్తాయి అన్నమాట. అంటే రిసీవ్ చేసుకుంటారు, మీరు ఏమేమి కావాలో అవన్నీ రిసీవ్ చేసుకుంటారు. సారీ అంటే ఏంటి, పేమెంట్ గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ ఇచ్చేస్తాడు, రిసీవ్ అవుతుంది మీకు. గూడ్స్ అనేది డెలివరీ అయిపోయింది అంటే కస్టమర్ పేమెంట్ ఇస్తేనే కదా గూడ్స్ ఇచ్చేది. రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్ చేస్తాడు. ఇది టోటల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. P2P సైకిల్ అంటారు. ఈ సైకిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకండి. లేదంటే మీకు ఇంకొక ఇమేజ్ ఇస్తాను చూడండి. ఈ ఇమేజ్ లో ఉన్నట్టు కూడా చెప్పచ్చు మీరు. నా దగ్గర వన్ మోర్ ఇమేజ్ ఉండాలి, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. P2P సైకిల్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ఇలా ఉంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఏంటి, ఏమేమి కావాలో ఒక ఆర్డర్ వచ్చింది మనకి, సేల్స్ ఆర్డర్ వచ్చింది మనకి. సేల్స్ ఆర్డర్ బేస్ గా చేస్తే ఏం చేస్తాం, అవైలబిలిటీ చెక్ చేస్తాం. అవైలబుల్ ఉందా లేదా, సెకండ్ స్టెప్. చూపించండి, ఎక్కడ చెప్తున్నాను నేను, అవైలబిలిటీ చెక్ చూపించండి. అవైలబిలిటీ చెక్ ఉందా లేదా చూపిస్తాం. అవైలబిలిటీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, అవుట్ బాండెడ్ డెలివరీకి రెడీ చేస్తాం. అంటే ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేస్తాం. అవుట్ బాండెడ్ డెలివరీ అంటున్నాం కదా, డాక్యుమెంట్స్ అనమాట. అవుట్ బాండెడ్ డెలివరీ అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటాం. తర్వాత ట్రాన్స్పోర్ట్ యాక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం, దానికి రెడీ చేస్తాం. అంటే ప్యాకింగ్ కూడా జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ యాక్షన్ అంటే రెడీ చేసుకుంటాం, ఫస్ట్ ప్రోడక్ట్ రెడీ చేసుకుంటాం. తర్వాత ప్యాకింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్, ఇదా ఉంటుంది ప్రాసెస్. టోటల్ ఇది కూడా చెప్పచ్చు మీరు. ఓకే, పేమెంట్ ప్రాసెస్ అంటే ఫైనల్ గా కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. గూడ్స్ ఇష్యూ చేసాము, తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, గూడ్స్ ఇష్యూ అవుతుంది. ప్యాకింగ్ చేసిన తర్వాత అడ్రస్ యాడ్ చేస్తాం. ఓకే, సో గూడ్స్ అనేది ఇష్యూ అవుతుంది. తర్వాత బిల్లింగ్ యాడ్ చేస్తాం. తర్వాత పేమెంట్ అనేది కూడా జరుగుతుంది, పేమెంట్ ప్రాసెస్. ఇది O2C సైకిల్. ఇది కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. క్లియర్ కదా, O2C సైకిల్. సో తర్వాత టీ కోడ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంట్రీస్ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎంట్రీస్ ఎక్కడ ఫామ్ అవ్వ అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏముంది, ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీ VA01 ఎగ్జాంపుల్. ఎంక్వైరీ ఉంది కదా, ఎంక్వైరీకి నో ఎంట్రీ, ఎంట్రీ ఏముండదు. ఎంక్వైరీ చేస్తారంటే ఏముండదు, ఎంట్రీ ఏముండదు. ఎంక్వైరీ అనమాట అంటే ఏమేమి కావాలనేది జస్ట్ ఎంక్వైరీ చేస్తారు. కొటేషన్ ఇస్తారు, కొటేషన్. ఇక్కడ కూడా ఏం ఎంట్రీ ఉండదు. కొటేషన్ అంటే ఏ బిల్ ఏది ఎంత కాస్ట్ అవుతుంది అంటే కొటేషన్ జనరేట్ చేస్తాం. VA21 ఏం ఎంట్రీ ఉండదు. తర్వాత సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా ఎంట్రీ ఉండదు. VA01 టీ కోడ్. సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మీకు వీడియోస్ లో చూడండి, అర్థమవుతుంది. వీటన్నిటికీ ఎంట్రీస్ ఏమి ఉండవు, జస్ట్ చెప్పండి అంతే. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. ఏమేమి టీ కోడ్స్ ఉంటాయి, VA11, VA21, VA01. వీటి దేనికి కూడా ఎంట్రీ ఉండదు. తర్వాత ఏమవుతుంది, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఉందా, సేల్స్ ఆర్డర్ లేదు కదా. ఓకే, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఎక్కడ ఉంది, తర్వాత చూడండి. సేల్స్ ఆర్డర్ నో ఎంట్రీ కదా. పోస్ట్ గూడ్స్ ఇష్యూ కిందకి రండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఉందా, VA01 నోటేషన్. కిందకి రండి, ఎంట్రీస్ ఉన్నాయా, ఇక్కడ చూడండి. టీ కోడ్స్ అలా ఉంచేయండి, ఇవి చూడండి, ఎంట్రీస్ చూడండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, అవి కాదు, ఇంకా కిందకి రండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, దీనికన్నా ముందు సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ లేదా, కొంచెం పైకి వెళ్ళండి, ఎంట్రీ లేదా. ఓకే, ఇక్కడ లేదా. ఓకే, ఫైన్. వీటికి ఏమి ఉండవులేండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ వీటికి ఏమి ఉండదు. క్రియేట్ అవుట్ బాండ్ డెలివరీ వీటికి కూడా మనకి ఏమి ఉండదు. సేల్స్ ఆర్డర్ డిస్ప్లే ఏమి ఉండదు. ఓకే, కిందకి రండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూకి ఎంట్రీ ఉంటుంది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఏంటి, ఇదనమాట. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ. అవుట్ అవుతుంది కదా, కాబట్టి 2 తీసుకున్నాం.
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అనేది ఫస్ట్ ఉంటుంది. అంటే ఈ గూడ్స్ బయటికి వెళ్ళేటప్పుడు అవుట్ అయ్యేటప్పుడు ఈ ఎంట్రీ ఫామ్ అవుతుంది అన్నమాట. గూడ్స్ ఇష్యూ అంటే ఏంటి, మనం అవుట్ బయటకు వెళ్తుంది, టీ కోడ్ VL01N టీ కోడ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏముంది, బిల్లింగ్ డాక్యుమెంట్ VF01 కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇది ఒక ఎంట్రీ GL తర్వాత. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ కిందకి రండి. ఫైనల్ ఏమవుతుంది, వెండర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది మనకి, సారీ కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. సో బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్, లాస్ట్ పేమెంట్ అనమాట. కస్టమర్ పేమెంట్ F-28 లో చేస్తాం కదా అది. సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఈ బిల్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి ఇలా జనరేట్ అవుతాయి. ఓకేనా, టీ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. పైకి వెళ్ళండి, ఎంట్రీస్ తర్వాత పైకి వెళ్ళండి. ఇక్కడ ఏమైతే మనకి 3 ఎంట్రీస్ ఉన్నాయండి, 3 ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. P2Pలో మనం చూసాం కదా, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. మీకు మైరో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. చెప్పాను కదా మీకు లాస్ట్ క్లాసెస్లో, అవి గుర్తుపెట్టుకోండి. ఈ టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. బిల్డింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా, బిల్డింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఎలా డిస్ప్లే. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పైకి వెళ్ళని చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రిందకి ఎంటర్ చేయండి, ఒకే పేజ్ లో మూవ్ చేయండి. P2Pకి O2Cకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలియాలి. ఒకే పేజ్ లో ఒకే చోట కనిపించే చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P. O2C is part of the sales and distribution, customer and company. ఫస్ట్ ఏమో చూపించండి, ఫస్ట్ లైన్ హైలైట్ చేయండి. O2C is part of the sales and distribution, customer and company కి సంబంధించింది. మరి P2P is part of the material management. O2C అనేది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. P2P ఎక్కడ ఉంది, P2P is part of the material management, వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. కింద చూపించండి సెకండ్ వన్. O2C is part of the sales and distribution, customer and company కి సంబంధించింది. P2P is part of the material management, vendor and company కి సంబంధించింది. P2P, O2C customer and company, P2P vendor and company కి సంబంధించింది. O2C లో ఏం క్రియేట్ చేస్తాము, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. చూపించండి పైన ఎక్కడ ఉంది, O2C సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం O2C లో, అదే కదా. P2P లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, కింద ఉంది చూడండి. డిఫరెన్సెస్ అనమాట. P2P ఎక్కడ ఉంది, పర్చేజ్ ఆర్డర్, అదిగో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2C లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, ఇక్కడేం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2C లో ఏం చేస్తాము, రిలేటెడ్ టు కస్టమర్ అండ్ కంపెనీ, రిలేషన్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ అని కూడా చెప్పచ్చు. రిలేషన్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. P2P లో రిలేషన్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. P2P లో వెండర్ అండ్ కంపెనీకి సంబంధించి ఉంటుంది. O2C లో కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. ఓకేనా. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ లో ఏముంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ టు క్యాష్ చూపించండి, హైలైట్ చేయండి. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఇది పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ టు క్యాష్ అనేది, ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఓకేనా. P2P is పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. చూడండి P2P లో ఏముంటది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. O2C లో ఏముంటది, O2C లో ఏముంటది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది. P2P లో ఏముంటుంది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్సెస్ అన్నమాట. తర్వాత O2C లో ఏముంది, ఇట్స్ కస్టమర్ అండ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్డర్. దేనికి సంబంధించి, కస్టమర్ అండ్ గూడ్స్ సర్వీస్ ఆర్డర్. కస్టమర్ సంబంధించింది, అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన ఆర్డర్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో O2C లో అంతా కూడా దేనికి సంబంధించింది, O2C అంతా కూడా కస్టమర్ కి సంబంధించింది, కస్టమర్ కి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీస్ కి సంబంధించిన ఆర్డర్ అనమాట. ఇది టు అవర్ బిజినెస్ అంటే మన బిజినెస్ కి ఆర్డర్ ఇచ్చారు. O2C లో ఏముంది, ఇట్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్, మన బిజినెస్ కి కంపెనీ వాడు ఇచ్చే ఆర్డర్ అనమాట. కస్టమర్ మన కంపెనీకి ఇచ్చే ఆర్డర్, అంతే కదా.
మన బిజినెస్ కి కస్టమర్ అనేవాడు ఆర్డర్ ఇస్తాడు O2Cలో. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. మన బిజినెస్ కి కస్టమర్ అనేవాడు ఇస్తాడు, ఆర్డర్ ఇస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. P2P ఉందనుకోండి, ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండర్. కంపెనీ ఎవరికి ఇస్తుంది? వెండర్కి ఇస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటారు? పర్చేజ్ ఆర్డర్ అంటారు. క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా లేదా? O2Cలో ఏం చేస్తారు? యాక్చువల్గా O2Cలో ఓటీసీ ఉంది. O2Cలో ఏం చేస్తారు? కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకుంటాడు. ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది. P2Pలో ఏం చేస్తాడు? వెండర్ చెక్ చేసుకుంటాడు. కంపెనీకి ఏమేమి కావాలి అవన్నీ కూడా, అంటే కంపెనీ ఏమైతే ఆర్డర్ చేస్తుంది అది అవైలబుల్ ఉందా లేదని వెండర్ చెక్ చేసుకుంటాడు P2Pలో. O2Cలో కస్టమర్ చెక్ చేస్తాడు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తారు స్టాక్ ఉందా లేదా ప్రోడక్ట్ కావాలంటే. ఓకేనా? అంటే O2Cలో ఏం చేస్తాడు? కస్టమర్ అనేవాడు కంపెనీలో ప్రోడక్ట్ అవైలబిలిటీని చెక్ చేస్తాడు. P2Pలో వెండర్ అనేవాడు కంపెనీకి అవసరమైన అవైలబిలిటీని చెక్ చేస్తాడు. క్లియరా? క్లియర్ కదా? ఓకే, పైకి టాప్లోకి వెళ్ళండి. రేపు నుండి కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. అసెట్ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, లెంతీ కాన్సెప్ట్స్. మనం ఏదో స్టార్ట్ చేద్దాం రేపు నుండి. బట్ ఈ రోజు నేను చెప్పిన క్లాసు, లాస్ట్ డే చెప్పిన క్లాసు చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. P2P సైకిల్ అంటే ఏంటి, P2P అంటే ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకొకటి చెప్తాను, లాస్ట్లోకి వెళ్ళండి. ఆర్డర్ టు క్యాష్ సైకిల్, వన్ మోర్ సైకిల్ చెప్తాను. ఈ సైకిల్ కూడా యూజ్ చేయండి. P2P సైకిల్ చెప్తాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఫస్ట్ వెళ్ళండి, టైప్ చేయండి. ఈటీ కోర్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఓకేనా? VA01. నెక్స్ట్ ఇక చెప్పాను కదా, వీటి కొన్నింటికి ఎంట్రీస్ ఉంటాయి, కొన్నింటికి ఎంట్రీస్ ఉండవు. నేను ఆల్రెడీ చెప్పాను, డిస్కస్ చేసుకోండి, చూసి చెక్ చేసుకోండి. బ్రాకెట్లో నో ఎంట్రీ. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం. మరి క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ఎలా చూస్తాము? సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03. క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. VA03కి వెళ్ళండి. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ క్రియేషన్ VA03. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ క్రియేషన్ VL01M. క్యాపిటల్ యూజ్, స్మాల్ యూజ్ చేయండి. అన్ని ఏదో ఒకటే ప్యాటర్న్ యూజ్ చేయండి, స్మాల్ ఆర్ క్యాపిటల్. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ క్రియేషన్ VL01M. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ క్రియేషన్ VL01M. VL01M. డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే. నెక్స్ట్ డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే. డాక్యుమెంట్ డిస్ప్లే ఎలా చూస్తారో కావాలంటే మీకు VL03N. VL03N. డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే VL03N. డాక్యుమెంట్ చూడాలంటే బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్
బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ VF01 బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే VF03 బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే VF03 బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే VF03. నెక్స్ట్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28 మీకు తెలుసు కదా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ టీ కోర్స్ యూజ్ అవుతుంది. ఎండ్ యూజర్ గా వెళ్ళేవాడు ఈ టీ కోర్స్ మ్యాండేటరీగా మైండ్ లో ఉంచుకోండి. ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ ఇవే అడుగుతారు, ఈ టీ కోర్స్ అడుగుతారు. O2Cకి వెళ్ళాలనుకోండి, ఆర్డర్ టు క్యాష్ వెళ్తే కనుక ఇవే. అకౌంట్ రిసీవబుల్ చేశాం కదా. టిపికల్ అకౌంట్ రిసీవబుల్ కస్టమర్ సంబంధించిన ఇన్వాయిసెస్, పోస్టింగ్స్, క్లియరింగ్ చేశాం కదా. ఇదంతా వీటిలో వస్తుంది యాక్చువల్గా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేసాము? FD70. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. మళ్ళీ వాటిలోనే స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఇవన్నీ చేస్తాం, డండింగ్ చేస్తాం. ఇవన్నీ ఇక్కడ మిక్స్ అవుతాయి వీటిలో. క్లియర్ కదా. ఇది O2Cకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతారు మాక్సిమం వాట్ ఈస్ మీన్ బై O2C, అలాగే O2C సైకిల్ ఒకటి అడుగుతారు, యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది అడుగుతారు. O2C సైకిల్ జెనఫ్ అంత ఇంకేం లేదు. మహా డెప్త్ గా అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P అంతే. ఆ డిఫరెన్సెస్ చెప్పాను కదా. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు కాన్ఫిగరేషన్ చేస్తానంటే O2Cలో ఏముంటది, O2Cలో. P2Pలో ఏముంటుంది, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అలాగే O2Cలో కూడా స్టార్టింగ్ నుండి క్రియేట్ చేయాలి. O2Cలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఒక 3 hours ఉంటుంది క్లాసెస్, అవి నేర్చుకుంటే సరిపోతుంది. O2C కూడా ఏంటి కాన్ఫిగరేషన్స్ కావాలంటే, లేదంటే దిస్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే O2C అంతా కూడా వాళ్ళే చేస్తారు, మనకేం సంబంధం ఉండదు. O2C అంతా ఆర్డర్ టు క్యాష్ వాళ్ళే చేస్తారు. క్లియర్ కదా. అర్థమైందా? క్లాస్ అర్థమైందా? ఎస్ సార్ నో అర్థమైందా లేదా? రికార్డింగ్ ఆఫ్ చేయండి. 5 minutes వేరే టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. అడిషనల్ టాపిక్ ఒకటి 5 minutes వెయిట్ చేయండి.